హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్. ఈ రోజు టాపిక్ ఏంటంటే వేణుస్వామి గురించి, మన మంచు విష్ణు గురించి అయితే ఈ టాపిక్ అయితే చెప్పబోతున్నాను. ఎందుకంటే మంచు విష్ణు చాలా రోజుల తర్వాత అయితే ఒక మంచి పని అయితే చేశాడు. సో యూట్యూబర్స్ మీద స్ట్రైక్స్ చేయడమే కాదు, సో నేను ఇలాంటి మంచి పనులు కూడా చేస్తానని అయితే ఆయన నిరూపించుకున్నాడు. వేణుస్వామి గారు నాగ చైతన్య, శోభితా దులిపాల గారు అయితే ఎంగేజ్మెంట్ అయితే చేసుకోవడం రీసెంట్ గా జరిగింది. వీరిద్దరి జాతకం పైన పబ్లిక్ గా యూట్యూబ్ లో జాతకం చెప్పి వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. నాగ చైతన్య శోభిత కాంబినేషన్ లో మరి నేను 10 మార్కులు వేస్తున్నా 100కి అంటే ఇంకెంత ప్రభావం ఉందో చూడండి. ఎందుకంటే శోభిత జాతకంలో చాలా ఎక్స్ట్రీమ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తా ఉన్నాయి. సో ఒక స్త్రీ మూలకంగా వీళ్ళ జాతకంలో వీళ్ళు వెడబాటు గురయ్యే అవకాశం ఉంది. చాలా మంది అయితే ఈ విధంగా విమర్శలు చేస్తున్నారు. నువ్వు చెప్పిన ప్రతి జాతకం ఫెయిల్ అయింది. తెలంగాణలో కేసీఆర్ సీఎం అవుతారన్నారు, అది ఫెయిల్ అయింది. సో ఆంధ్రప్రదేశ్ లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎం అవుతున్నారు, అది ఫెయిల్ అయింది. సో మీరు చెప్పే జాతకాలన్నీ ఫెయిల్ అవుతున్నాయి. మళ్ళీ వాళ్ళ పర్సనల్ లైఫ్ లో మీరు ఏ విధంగా జాతకం చెప్తారని అయితే సోషల్ మీడియాలో ఒక దుమారం అయితే లేచింది. సో ఈ విధంగా ఇలాంటి మంచు విష్ణు గారికి పట్టవా అని సోషల్ మీడియాలో చాలా మందిని ఆయన ట్యాగ్ చేసి అయితే చేయడం జరిగింది. సో టోటల్ గా మొత్తానికి ఆయన అయితే రెస్పాండ్ అయ్యి విష్ణు గారు ఆ స్వామీజీ గారికి అయితే కాల్ చేసి మీరు ఇలా చెప్పడం పద్ధతి కాదు, తప్పు అని స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. వేణుస్వామి తొందరగా రియాక్ట్ అయ్యి ఇంకో వీడియో అయితే పోస్ట్ చేశారు. నేను ఆ జాతకాన్ని చెప్పడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, నేను ఇంతకుముందు సమంత నాగ చైతన్య జాతకాన్ని చెప్పి ఉన్నాను కాబట్టి దానికి ఎక్స్టెండెడ్ గా ఈ జాతకాన్ని చెప్పడం జరిగింది తప్ప నాకు మళ్ళీ నేను ఇచ్చినటువంటి మాట మీదనే ఉంటాను, సెలబ్రిటీ జాతకాలు చెప్పను అని చెప్పి. సో నేను సమంత అండ్ నాగ చైతన్య జాతకం ఫస్ట్ చెప్పడం జరిగింది కాబట్టి దానికి కంటిన్యూషన్ గా నేను జాతకం చెప్పానని వేణుస్వామి గారు అయితే దానికి క్లారిఫికేషన్ ఇస్తాడు. కానీ రీసెంట్ గా ఇంకొక పెద్ద ఛానల్ అన్నమాట, శాటిలైట్ రైట్స్ ఉన్న ఒక పెద్ద ఛానల్ ఈయన పైన నమ్మలేని నిజాన్ని అయితే ఒక ఆరోపణ అయితే చేసింది. ఏమిటంటే ఒక 50 మంది యూట్యూబర్లకి ఒక్కొక్కరికి దాదాపుగా 50,000 రూపాయలు ఇచ్చి ఒక పబ్లో పార్టీ ఇచ్చి నా వీడియోస్ వైరల్ చేయండి, నాతో డిబేట్ పెట్టించండి, నేను ఇంకా ఫేమస్ కావాలా, నేను బిగ్ బాస్కి వెళ్ళాలని అయితే ఒక వేణుస్వామి గారి పైన అయితే ఒక ఆరోపణ చేశారు. ఇంతకీ ఆ టీవీ రిపోర్టర్ ఎవరో మీకైనా తెలిసి ఉంటే కనుక కామెంట్ చేయండి. సో ఈ విధంగా జరుగుతుంది వేణుస్వామి పైన. సో వేణుస్వామి గారు ఇప్పటికైనా జాతకాలు సోషల్ మీడియాలో చెప్పడం మానేస్తే చాలా మంచిది. వేణుస్వామి గారు జాతకాలు ఇప్పటికైనా చెప్పడం మానేస్తే చాలా మంచిది, లేదంటే మీ పైన ప్రజలు విపరీతంగా తిరగబడతారు అని సోషల్ మీడియాలో అయితే విపరీతమైన ట్రెండింగ్ లో అయితే ఉన్నారు. సో ఈ వీడియో గురించి, వేణుస్వామి గురించి, మంచు విష్ణు ఆయనకి వార్నింగ్ ఇవ్వడం గురించి మీరైతే ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి.